రీసెంట్గా నా ఓపీలో ఒక ఇంట్రెస్టింగ్ కేస్, ఒక పెద్ద ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. 80 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఒకప్పుడు పొలం పని చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు కేవలం కూర్చొని పైకి నుంచుంటేనే ఆయనకి గుండె నొప్పి వస్తూ ఉంది. కొద్ది దూరం ఒక 2 అడుగులు వేస్తేనే ఆయనకి ఆయాసం వస్తూ ఉంది. కింద నుంచి పైకి ఏదైనా ఎత్తితేనే ఆయనకి కళ్ళు తిరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన సిమ్టమ్స్ అయోటిక్ స్టెనోసిస్ లాగా ఉన్నాయని చెప్పి ఎకో స్కాన్ చేస్తే సివియర్ అయోటిక్ స్టెనోసిస్ అని నిర్ధారణ అయింది. దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్ చేయడం కానీ, లేదంటే చిన్న రక్తనాళ నుంచి కాలులోంచి ఒక వాల్వ్ అనేది స్టెంట్ లాగా తీసుకెళ్ళి మినిమల్లీ ఇన్వేసివ్గా టావర్ చేయడం కానీ చేయాలి. అయితే ఆయనకి ఇంతకుముందు కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం వల్ల బైపాస్ సర్జరీ, హై రిస్క్ ఫర్ సర్జరీ అని నిర్ధారణ అయింది. అందువల్ల ఆయనకి టావర్ ఆప్షన్ అనేది ఇచ్చాము. ఒక 2 రోజుల తర్వాత ఎవాల్యుయేషన్ అంతా అయిన తర్వాత ట్రాన్స్ కెథెటర్ అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 48 hours ఆయన మళ్ళీ ఆల్మోస్ట్ నార్మల్ మనిషి అయ్యాడు. ఒక నెల తర్వాత వచ్చిన తర్వాత సంతోషంగా చెప్పాడు, నేను ఇప్పుడు రోజు పొలం పని చేయగలుగుతున్నాను అని చెప్పాడు. బైపాస్ సర్జరీ అయిన తర్వాత కూడా 80 ఏళ్ళు వచ్చినా కూడా మళ్ళీ గుండె జబ్బు వస్తే ధైర్యం చూపించి ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఆయన కండిషన్ని బెటర్ చేసుకున్న పెద్ద ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకుందాం. హార్ట్ డిసీజ్ వచ్చిన తర్వాత కూడా మన వయసు ఎంత పెద్దదైనా వీ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్.